అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన, ముగ్గురు ఆత్మహత్యలకు సంబంధించి జరిగిన ఘటనకు సంబంధించి ఇక్కడ రిసార్ట్ మేనేజ్మెంట్ ఫైర్ సిబ్బంది ఉన్నారు. మొత్తానికి ఆ మృతదేహాలని ఎలా వెతికారు, వాళ్ళకు ఎప్పుడు సమాచారం అందించారు కామారెడ్డి పోలీసులు అనే అంశానికి సంబంధించి చెరువులో 3 మృతదేహాలని బయటకు తీసిన ఎయిర్ ఆఫీసర్ ఉన్నారు. దానికి సంబంధించి చెప్పండి, ముఖ్యంగా ఈ మృతదేహాలను వెతకాలి అని కామన్ గా రిసార్ట్ మేనేజ్మెంట్ అంటే విపత్తులు వచ్చినప్పుడు మీరు పనిచేస్తారు. ఇది ఒక విపత్తు లాంటిది, 3 మృతదేహాలు ఉన్నాయని చెప్పి పోలీసులు సమాచారం అందించారు. అసలు ఏం జరిగింది అనేది మీకు తెలిసింది? రాత్రి సుమారుగా 9:10 ప్రాంతంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కామారెడ్డి గారు మాకు సమాచారం అందించారు. వాళ్ళ సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడికి సంఘటనా స్థలం చేరుకొని మా జిల్లా అగ్నిమాపక అధికారి సూచనల మేరకు ఇక్కడ చేరుకొని మేము మన దగ్గర ఉన్నటువంటి బోట్ సాయంతో మనం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి రిట్రీవ్ సాయంతో మనము రెస్క్యూ చర్యలు చేపట్టి సుమారు ఒక 2 గంటలు చేపట్టిన తర్వాత 2 మృతదేహాలను బయటకు తీయడం జరిగింది. అందులో ఒకరు ఎంఎన్పిసి అని మనకు తెలియడం జరిగింది, ఒకరు కంప్యూటర్ ఆపరేటర్ అని తెలియడం జరిగింది. తర్వాత సుమారు తెల్లవారుజామున ప్రాంతంలో సుమారు 8:30 ప్రాంతంలో ఎస్ఐ గారు ఎస్ఐ సాయి కుమార్ గారు గారిని మన సిమ్మర్ వచ్చింది. సిమ్మర్ కూడా అసిస్టెంట్ చేస్తూ గైడెన్స్ ఇచ్చుకుంటూ అందులో లోపల చిన్న అందులో ఉన్నాయి, చిన్న అవి హోల్స్ ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాలలో కూడా ఇరుకపడి ఉండొచ్చు. ఆయన ఎస్ఐ గారికి ముక్కు గాయమై కూడా లోపలికి వాటర్ వెళ్ళిపోయి లంగ్స్ లో ఊపిరాడక కూడా చనిపోయే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా చెప్పండి, ఒక మృతదేహాన్ని లెక్కే క్రమంలో చెరువులో పడినా కానీ నీళ్ళలో పడిన మృతదేహం ఎన్ని గంటల తర్వాత బయటకు వెళ్ళే అవకాశం ఉంది? సుమారు 24 గంటల సమయం తీసుకుంటుంది. ఎందుకంటే వాటర్ లోపలికి పోతుంటారు కాబట్టి బాడీ అనేది తేలడానికి అవకాశం ఉంటుంది. అంటే 24 గంటల్లో పడిన మృతదేహం బయటకు వెళ్తుందని చెప్తున్నారు. అయితే చెరువులో పడిన మృతదేహాలు కానీ ఎవరైనా సరే అంటే అనుమానాస్పదంగా కానీ ఆత్మహత్య చేసుకున్నా కానీ చంపి పడేసిన మృతదేహాలు మీరు ఎలా గుర్తిస్తారు? అట్లాంటి వాటి చంపి పడేసిన అనవాళ్ళు అనేది గుర్తుపట్టడానికి వాళ్ళకు పోలీసు వారికి తెలుస్తుంది. ఎందుకంటే మాది ఏంటి, ఎవరైనా సరే అక్కడ ఆపదలు చిక్కుకున్నప్పుడు మేము అక్కడ సంఘటన స్థలంలో సీనా పటేన్స్ ప్రాంతంలో అక్కడ ఏం జరిగేది మా ఇంటెన్షన్ అంతా వాళ్ళని తీయాలి, కాపాడాలనే ఉద్దేశమే మా మైండ్లో ఉంటుంది తప్ప అదంతా ప్రాసెస్లో భాగం. అది వాళ్ళు పోలీసు వారు దాని గురించి. అంటే చెరువులో ఎంత లోతులో మీకు మృతదేహాలు ఉన్నట్లు మీరు కనుగొన్నారు? లోతు అంటే రోప్ సాయంతో సుమారు ఒక 10 మీటర్లు 20 మీటర్లు ఉంటుండదు, చెప్పలేము కదా. మన లేపు అంచనా వేరే కదా, ఉండొచ్చు సుమారు 20 మీటర్ల ప్రాంతంలో ఉండొచ్చు. మన రోప్ సాయంతో మన రిట్రీవ్ సాయంతో మనం బయట తీయాలి. 3 మృతదేహాలు ఒకే సరిహద్దులో దొరికాయి? ఒకే సరిహద్దులో దొరకలేదు, పర్ లాంగ్ డిస్టెన్స్. ఎంత దూరంలో దొరికాయి? ఒక 5 మీటర్స్ అట్లా ఉంటుంది. 3 ఒకటేసారి పడి ఉంటారు అనుకుంటారా? మీకు తెలిసిన సమాచారం అంటే మీరు చాలా మృతదేహాలని బయట తీశారు, చెరువులలో, కుంటలో, నదిలో ఉంది. అంటే ఈ మృతదేహాలు 3 బయటకు తీయడానికి అంటే తీసినప్పుడు అంటే ఒకే దగ్గర ఒకేసారి పడ్డట్లు మీకేమన్నా అనుమానం వచ్చింది? అదే ఒకరిని కాపాడాలనే ఉద్దేశం కొద్దీ ఒకరి తర్వాత ఒకరు పోయినట్టు నాకు అనిపిస్తున్నది. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, 3 మృతదేహాలని కాపాడేందుకు మేము రెస్క్యూ టీం కామారెడ్డి పోలీసులు మాకు సమాచారం అందించారు. సమాచారం అందించిన నేపథ్యంలో మేము నిన్న రాత్రి నుంచి పూర్తిగా చెరువులో గజ ఈతగాళ్ళ మేమందరం కూడా రెస్క్యూ టీం అంతా కూడా చెరువులో దిగిన అనంతరం పూర్తిగా మేము ఈ చెరువుకు సంబంధించి రాత్రి 12 గంటల వరకు కూడా మేము లెంకాం. దీనికి అంతకు సంబంధించి నిన్న రాత్రి 2 మృతదేహాలు దొరికాయి. మరో మృతదేహాన్ని ఉదయం 5 గంటల నుంచి మేము వెలికి తీస్తున్న క్రమంలో మరో మృతదేహం, ఎస్ఐ మృతదేహం దొరికి 3 మృతదేహాలు, ఒక 2 డిపార్ట్మెంట్ సంబంధించిన మృతదేహాలు, మరో మృతదేహం సహకార సంఘంలో పనిచేస్తున్న
నిఖిల్ గా గుర్తించారు పోలీసులు. దీనికి అంతకు సంబంధించి 3 అంటే ఈ మృతదేహాలకు గల పూర్తిగా మేము సాధారణంగా చాలా మృతదేహాలు లెంకుతూ ఉంటాం చెరువులో కుంటల్లో, కానీ ఈ 3 మృతదేహాలు ఒకరికి కాపాడేందుకు మరొకరు చెరువులో పడ్డట్లు మాకు అనుమానం వస్తుందని చెప్పి రెస్క్యూ టీం అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. ఇంతో గంగారెడ్డి, RTV న్యూస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.